నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ ప్రైడ్ సోలార్ నా పేరు ఖుద్బద్దీన్ ఎస్కే ఫాస్ట్ న్యూస్ నుంచి వచ్చిన. నువ్వు నీ వయసు ఎంత? నా వయసు 51. 50 సంవత్సరాలలో నువ్వు అన్ని ప్రభుత్వాలు చూసినావు. నీకు నచ్చిన ప్రభుత్వం ఏది? నాకు నచ్చిందా? ఇప్పుడు నచ్చిందంటే కాంగ్రెస్ నచ్చింది. ఎందుకు ఏమున్నది అలా కాంగ్రెస్లో? ఏమంటే ఇంతకుముందు ప్రభుత్వం కాంగ్రెస్ నడిచింది కదా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కూడా మనకు మంచిగా సాయం చేస్తుండు. బస్ ఫ్రీ ఇచ్చిండు, మన కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ఏముందంటే మళ్ళీ ఇంకోటి రైతు బంధు మాఫీ చేస్తాడు. ఇంకా 2 లక్షలు మాఫీ కాలే, ఇస్తానే అన్నాడు. మరి 2 లక్షలు మాఫీ అవుతుందంట. ఇప్పుడు రుణమాఫీ ఇస్తాడు, ఇయ్యలేడు. ఇప్పుడు ఇయ్యలే కానీ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి కానీ ఇస్తాను అన్నాడు. పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ బాపు గెలిచిండు. కేసీఆర్ ప్రభుత్వం ఏమేమి నచ్చాయి నీకు? కేసీఆర్ బాబుతో అది మంచిగానే నచ్చింది, కానీ ఒకటి ఏమంటే రుణమాఫీ చేస్తానికి చేయలేడు. అది ఒకటి ప్రాబ్లం వచ్చింది. రెండులో పోయింది కేసీఆర్. ఇంత రెండు మార్గంలోనే పోయిండు. ఆ 2 మార్గం మంచిగా చేసేస్తే కేసీఆర్ వచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ మంచోడు ఉన్నాడా, రేవంత్ రెడ్డి మంచోడు ఉన్నాడా? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడు. ఇప్పటికైతే నడిపిస్తుంది కదా, ఇంకా కాలేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడు, మంచిగా నడుస్తుంది. ఇంకోటి ఏం చెప్పంటే గరీబోళ్లకు దళితుని సీఎం చేస్తా అన్నాడు, కేసీఆర్ చేయలే. పిల్లలకు KG to PG విద్య అన్నాడు, అది చేయలే అని చెప్పు. గరీబోళ్లకు దళితులకు సీఎం చేస్తా అన్నాడు, చేయలే. దళితులకు సీఎం చేస్తా అన్నాడు, చేయలేదు. నమ్మించి గొంతు కోసిండు, తెలంగాణను నాశనం చేసిండని చెప్పు. ఈ దళితులకు ఇప్పుడు కేసీఆర్ ఇది ఇస్తానని చెప్పిండు. ఏది? సీఎం ఇస్తానని అన్నాడు, చెయ్యలేడు. గొంతు కోసిండు, అలా ఏమో మంచి చేయలేడు. ఇప్పుడు మంచిగా అనిపించలే నాకు, అది అంత ఖరాబ్ చేసింది. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎవరికి ఓటేస్తావు? ఇప్పుడు ఓటేసేదా? కాంగ్రెస్కి వేస్తా. ఇప్పుడు అదే కాంగ్రెస్కి వేస్తా. నారే ప్రభుత్వం నడుస్తుంది కదా. నీకు సొంత ఇల్లు ఉందా? సొంతం ఇల్లు ఉందా? అంత ఇల్లు ఆడ ఉంది. రేక్ పెట్టుకున్నా. సొంత భూమి? అది సొంత భూమి? సొంత భూమి. అందులో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో. నాకు ఏడా ఇస్తారు సార్? అది సర్వేలా రాపించుకోలేవా? రాపించుకోలే కానీ రాస్తారా రాయారా? మన అసలు రాయారా? ఎందుకడ మొత్తం పబ్లిక్ తిరిగి కదా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది కదా, ఆడ పోయి లెటర్ రాసి రాపిస్తా. కలెక్టర్ దగ్గర పోయేస్తా, పోయి వచ్చి రాపించుకొని. ప్రజా పరిపాలనలో ఒక ఫామ్ ఉండదు, నింపేసావు. సరే, అది ఒక ఫామ్ ఇచ్చి చెప్తా. ఓకే, మంచిగానే ఉంటుంది. నాకైతే మంచిగానే అనిపిస్తుంది.